ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా జోడీదార్ సాంప్రదాయం అంటే ఏంటి, ఈ జోడీదార్ అంటే ఏంటి అని చెప్పే ముందు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ఇద్దరున్నారు చూసారా, ఇద్దరు అబ్బాయిలు అన్నదమ్ములు, వాళ్ళు సొంత అన్నదమ్ములు, ఒకే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి సొంత అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యపోయారా? ఆశ్చర్యం అక్కర్లేదు. అది అక్కడి ఆచారం సాంప్రదాయం అట. దీనికి లీగలైజేషన్ ఏమీ లేదు, బట్ అక్కడి ఆచార సాంప్రదాయం అని చెప్పి ఇద్దరు చెప్తున్నారు. మరి పోనీ వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే వాళ్ళకేమైనా అక్కడ చదువు సంధ్య లేదా అనుకుంటే అది కాదు. ఇక్కడ కనిపించేటువంటి ఈ ఇద్దరు అన్నదమ్ములు రైట్ సైడ్ మీరు కనిపిస్తున్నారు చూడండి. ఒక ఆయన పేరు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఆ వైట్ డ్రెస్ ఆయన పేరేమో ప్రదీప్ నేగి, రైట్ సైడ్ కనిపిస్తున్న ఆయన పేరేమో కపిల్ నేగి. ఇద్దరు సొంత అన్నదమ్ములు, ఒకే తల్లి గర్భంలో నుంచి పుట్టి రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు ఇద్దరు కలిసి సునీత అనేటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని సిరామూర్ జిల్లా ట్రాన్స్గిరి ఏరియాలో ఈ సంఘటన జరిగింది. అక్కడ సునీత అనేటువంటి ఆ అమ్మాయి కున్హత్ గ్రామానికి సంబంధించిన అమ్మాయి, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. మరి ఎందుకు వీళ్ళిద్దరు ఇలా పెళ్లి చేసుకున్నారంటే ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకూడదట, ఆ ఆస్తులు ఎవరికి ఇండివిజువల్గా పంపకాలు జరగకూడదట, ఆ రెండు ఆస్తులు కలిపి ఒకరికే ఉండాలి. అట్ ది సేమ్ టైం కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు వేరు వేరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కుటుంబం విచ్ఛిన్నం అవుద్దని భావించారట. అందుకే విచ్ఛిన్నం కాకూడదని ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ప్రదీప్ నేగి ఏమో ప్రభుత్వ ఉద్యోగి, తర్వాత కపిల్ నేగి ఏమో ఒక అబ్రాడ్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మరి ఇద్దరు రిచ్గా లావిష్గా బతకాల్సిన వీళ్ళు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కనీసం చదువు సంధ్య లేకుండా పెళ్లి చేసుకున్నారు, అమాయకంగా ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ అలా ఉందనుకుంటే కాదు, వాళ్ళిద్దరు మంచి రిచెస్ట్ పర్సన్స్. సో ఈ ఘటన జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు చక్కర్లు కొట్టారు. మరి ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మరి అమ్మాయి ఎవరికి భార్య అవుతుందంటే ఇద్దరికి భార్య అవుతుంది. మరి ఆ అమ్మాయికి పుట్టే పిల్లలు ఆ తండ్రి ఎవరంటే కనుక ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో మొదటి భర్త అంటే ప్రదీప్ నేగి తండ్రిగా వ్యవహరిస్తారు. లీగల్గా ఆయనే పిల్లలకి తండ్రిగా ఉంటాడట. అయితే ఈ సిస్టమ్నే జోడీదార్ అంటారు. చూసారు కదా, ఒకసారి మళ్ళీ పే చేయండి పీసీఆర్ ఆ గ్రాఫిక్స్ని. జోడీదార్ అంటే ఏంటి? ఈ సిస్టమ్నే జోడీదార్ సాంప్రదాయం అంటారట. సో ఇది ఎక్కడ జరుగుతోంది? హట్టి అనేటువంటి ఒక తెగ. సో హట్టి అనేటువంటి ఒక తెగకు సంబంధించిన అంశంగా జరుగుతోంది. మరి ఈ జోడీదార్ మన దగ్గర ఒక భర్త ఇద్దరు భార్యలు కానీ, ఒకే భార్య ఇద్దరు భర్తలు కానీ లీగల్ లేదు. ఒక భార్య ఒక భర్త ఇద్దరు మాత్రమే, భార్య భర్త మాత్రమే లీగల్.